పరిశుద్ధుడా నాయన తండ్రి, దయగల దేవా తండ్రి, నాకు భయం వేస్తుంది ప్రభా. నువ్వే నా పక్కన నుండి ప్రభా, నన్ను ప్రభా నీ రక్తంతో కడిగి శుద్ధి చేయమని అడుగుతూ ఉన్న ప్రభా తండ్రి. ఈ చిన్న వాక్యాన్ని మీరు దీవించండి ప్రభా. నన్ను మరుగు చేసి మీరే మాట్లాడుతూ రమ్మని కృప చూపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమిది. ఇహ పరమున మేలైన నామము, శక్తి కలిగినట్టి నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. పరిశుద్ధులు స్తుతించు నామమిది. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. యేసు పరిశుద్ధ నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రమే. నా పేరు శ్రావణి, నేను యంగ్ గర్ల్స్ లో ఉంటాను. నేను ఈరోజు చెప్పాలనుకున్న సాక్ష్యం ఏంటంటే, ఒక చిన్న సందర్భం గురించి చెప్తాను. నా జీవితంలో నేను ఇంటర్మీడియట్ లో తర్వాత డిగ్రీ చదివేటప్పుడు ఫిజియోథెరపీ చేస్తూ వచ్చాను అనమాట తిరుపతిలో. సో అప్పుడు ఎట్లా ఉండేదాన్ని అంటే, చాలా లైట్ గా అంటే క్యాజువల్ గా అయిపోయేది అనమాట లైఫ్. సో వాక్యం చదివామా, ప్రార్థన చేసుకున్నామా, అట్లా అయిపోయింది అనమాట. అంటే దేవునితో సహవాసము అనేది చాలా తక్కువ అనమాట. చాలా రొటీన్ భక్తి. ఆదివారం వస్తే చర్చికి వెళ్ళను, తర్వాత సోమవారం నుంచి మామూలుగా ఉంటాను అనమాట. చాలా క్యాజువల్ లైఫ్ ఉండేది. తర్వాత ఎప్పుడైతే ఎలాగైపోయింది అంటే, నా జీవితము రక్షింపబడ్డాను, బాప్తిజం తీసుకున్నాను, కానీ చాలా నులివెచ్చని స్థితి. అంటే లోకంలో ఉంటారు, మందిరంలో కూడా ఉంటారు అనమాట. అట్లా వెళ్ళిపోతున్నటువంటి నా జీవితాన్ని. సో డిగ్రీ అయిపోయిన తర్వాత ఒకసారి అదే సంవత్సరం అంటే జూలై 7, 2012 సంవత్సరంలో డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చానమాట. ఇంటికి వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ ప్రేయర్లో దేవుడు నాకు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. లోపడాలి, దేవుని మాట వినాలి, దేవునికి అప్పగించుకోవాలి జీవితం అని. సో మా డాడీ చెప్తా ఉన్నాడు అనమాట. చెప్తా ఉంటే అప్పుడు నేను ఒక తీర్మానం చేసుకున్నా. ఏం చేసుకున్నానంటే, ఆ రోజు ఏడ్చి నేను కన్నీళ్లతో దేవుని పాదాలకు సమీపించి ఏం చెప్తూ వచ్చానంటే, ప్రభా ఇంక చాలు, జీవించిన కాలం చాలు ప్రభా, లోకంలో నేను నీ కొరకై జీవిస్తాను, నీకు సమీపంగా రావాలని నేను అనుకుంటున్నాను, నా జీవితం నీకు సమర్పించుకుంటున్నానని దేవునికి నన్ను నేను అర్పించుకోవడం జరిగింది. సో నా జీవితంలో నేను అంటే అనుకున్నది తెలుసుకున్నది ఏంటి అంటే, ఆ సందర్భం ద్వారా చాలా సార్లు అంటే మనం తప్పిపోయినప్పుడల్లా మరలా దేవుని స్వరం విని నేను అప్పగించుకుంటా వచ్చాను. దాని ద్వారా నా జీవితంలో ఎంతో గొప్ప గొప్ప ఆశీర్వాదం నేను పొందుకుంటా వచ్చాను. ఏంటది అంటే, నేను స్టడీస్ లో చాలా యావరేజ్ గా ఉండేదాన్ని. అంటే కష్టపడి, అంటే మంచిగా చదువుతాను కానీ కష్టపడడం ఇష్టం ఉండేది కదనమాట. చాలా లైట్ గా చదివేదాన్ని అనమాట. ఎగ్జామ్స్ వస్తే చదివేసేసి దానికి అట్లా చదివేదాన్ని అనమాట. సో మెరిట్ స్టూడెంట్ గా ఉండాలని ఎప్పుడు నాకు ఆశ లేదనమాట. సో కానీ నేను ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటూ వచ్చానో, నా జీవితంలో ఒక్కటి ఏంటంటే, మాస్టర్స్ కోసమని ఒక పెద్ద యూనివర్సిటీకి అప్లై చేయడం జరిగింది, కర్ణాటకలో ఒక పెద్ద యూనివర్సిటీకి. సో డీమ్డ్ యూనివర్సిటీ కాబట్టి వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ పెడతారు. ఓన్ ఎగ్జామినేషన్ లో చాలా థౌజండ్స్ మంది రాశారనమాట. సో మాస్టర్స్ కోసం తెలుసు కదా, చాలా తక్కువ సీట్స్ ఉంటాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి. సో అలాంటి తక్కువ సీట్స్ ఉన్న ఆ టైంలో దేవుడు నాకు 9th ర్యాంక్ అనుగ్రహిస్తూ వచ్చాడు. నేను ఆశ్చర్యపోతూ వచ్చాను అనమాట. ప్రభా, నేనంతా యోగ్యురాలను కాదు కదా దీనికి,
నాకు ఎట్లా వచ్చింది 9th ర్యాంక్ అని చాలా నేనే ఆశ్చర్యపోతా వచ్చాను అనమాట. నాకు అర్థమైంది ఏంటంటే, నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, దేవుడు నాకు బోధపరిచింది ఏంటంటే, ఎప్పుడైతే దేవునికి నా జీవితం అప్పగించుకుంటా వచ్చానో, సరెండర్ చేస్తా వచ్చాను, నా చిత్తాన్ని, నా ఇష్టాలని, నా జీవితాన్ని, నా పాపాలను ఒప్పుకుంటా వచ్చాను, ముందు నా జీవితాన్ని దేవునికి సమర్పించి నేను అర్పించుకుంటా వచ్చాను, ఒకటే నేను తెలుసుకుంటా వచ్చాను అనమాట. దేవుడు నన్ను ఈ విధానంలో హెచ్చిస్తా వచ్చాడు అని నాకు అర్థమవుతా వచ్చింది చాలా క్లారిటీగా. సో ఒకటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎప్పుడైనా మన జీవితంలో మనం తప్పిపోతా ఉన్నామని తెలిసినప్పుడు ఇష్టపూర్వకంగా దేవుని దగ్గరకు వచ్చి అప్పగించుకొని మన జీవితాన్ని, మన లైఫ్ ని సరెండర్ చేసి మన తప్పుల్ని కన్ఫెస్ చేస్తే తప్పకుండా మన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని చూస్తాము అన్నది నేను గ్రహిస్తా వచ్చాను. అది మీ జీవితాల్లో కూడా ఖచ్చితంగా అలానే దేవుడు జరిగిస్తాడు అనమాట. మనందరి జీవితాల్లో జరిగిస్తాడు అనమాట. ఇది కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుడు మన కొరకు ఆయన ఎంతో ప్రాణం పెడుతూ వచ్చాడు కదా. మనము ఆయన కొరకు ఆయన 3 మేకుల మధ్య మన కొరకు ఆయన రక్తాన్ని కార్చి మన పాపములు కడగడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు గనక, మనము చేసిన పాపము అపరాధం బట్టి ఆయన సిలువ వేస్తూ వచ్చారక్క. మనము ఏదైనా చిన్నది అయినా కూడా మనం భరించలేం కదా. దేవుణ్ణి ఎంతగానో కొరడాలతో కొట్టి ఆయనని ఎంతగానో ఆయన ఒంట్లో కొంచెమైనను రక్తం లేకున్నట్లు ఆయనను కొట్టినాడు. ఆయనను సిలువ వేస్తూ వచ్చారు. సిలువ వేస్తూ వచ్చినప్పుడు అధికారులతో ఆయనని ఈడ్చుకొని వెళ్ళినప్పుడు ఆయనను ఒక్క మాట ఆయనను అనలేదు. కానీ మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కనుక ప్రభు, మనము ఏదేమైనా దేవుని కొరకు మనం నమ్మకంగా ఉండాలని, దేవుడు మన కొరకు ఎంతగానో పాపము చేత అపరాధము చేత మనం పాపముతో పడి ఉన్నప్పుడు, ఎవరు మనం ప్రేమించలేనప్పుడు ఆయన మన కొరకు పరముని వీడి భూలోకానికి వచ్చి తన సొంత కుమారుని లోకంలో కంపించి మా పాప భారమంతటను మోసేవాడుగా దేవుణ్ణి తన కుమారుని సిలువ వేయించినప్పుడు కూడా ఒక్క మాట ఆయన నన్నలే. ఆయన మొహానికి ఉమ్మి వేయించారు. ఆయన మొహానికి ఉమ్మి వేయించినా కానీ ఒక మాట ఆయన అనుకున్నట్లు మౌనంగా ఉంటూ వచ్చారు. ఆయనని ఎంతగానో కొడుతూ వచ్చారు. ఆయన ఒంట్లో ఒక్క రక్తమైన కూడా లేనప్పటికీ ఆయన సిలువ వేస్తూ వచ్చినప్పుడు ఆయన మా కోసం వేడవకండి, మీ పిల్లల కోసం మీకోసం వేడండి అని చెప్పి మన కొరకు ఆయన సిలువలో ఉన్నప్పటికైనాను మరి నా కోసం మీరు ఎవరు వేడొద్దండి, మీ పిల్లల కోసం మీకోసం వేడండి అని మరి మరలా మన కొరకు ఆయన మన పాపలం కొరకే మరణించిన కానీ దేవుడు ఆ మాట మనకి చెప్తూ వస్తూ ఉన్నాడక్క. మనము ఎప్పుడు దేవుని మనము మరుగు చేసి ఏమి చేయలేం గనక దేవుని ప్రతి ఒక్క విషయంలో మనము దేవుణ్ణి మళ్ళీ సిలువ వేయించే వారిగా మనం ఉండకూడదు. ఇకనైనా దేవునికి మనం నమ్మకంగా ఆయనని ఎప్పుడునూ మన కొరకు ఆయన కొడవలతో కొట్టినారు. ఆయనని ఎన్నో గాయాలతో ఆయన తోలును చర్మం లేచేటట్లు కొరడా దెబ్బలతో 41 దెబ్బతో కొట్టిన ఆయనను ఒక్క మాట ఆయన అనలేదు. ఆయన రక్తం అంతను మన కొరకు కార్చినాడు. ఆయనను ఒక్కపారి ఆయనను మరి ఆయన మొక్క మీద ఉన్న గడ్డాన్ని పీకితే కూడా మౌనముగా ఉంటూ వచ్చాడు. మనమైతే ఏదైనా చిన్న గాయమైతే తట్టుకోలేం కదా. దేవుడు మన పాప భారం అంతటిని మోస్తూ వచ్చాడు. ఎవరు కూడా మన కొరకు ఈ లోకంలో ప్రాణం పెట్టేవారు లేరు. ఏదైనా కానీ ఈ లోకంలో మనం ఉన్నామంటే మనము దేవుడు మన కొరకు ఎంతగానో లోకంలో మనం పాపం చేత అపరాధం చేత కొట్టబడిన మన కొరకు ఈ లోకంలో మన పాప భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకురా నీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుడు మనకు మాట్లాడుతూ. కానీ మనము ఏదేమైనా మనం దేవుని కొరకు నమ్మకంగా ఉండాలా. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన 3 మేకుల మధ్య పల్లెపోటు పడిపించినప్పుడు ఆయనని
కొర్రాలతో కొట్టినప్పుడు ఆయనను ముళ్ళ కిరీటంతో ధరింపు చేసిన, ఆయనను ముళ్ళ కిరీటంతో కొడుతూ ఉన్నప్పుడు నరాలకి తాకిన ఒక్క మాట ఆయన అనలే. ఆయన కొరకు ఆయన వేరే వాళ్ళు ఏదైనా మనకి చిన్నము, మనం ఒక మాట అయినా వేరే వాళ్ళని అంటే వారు తిరిగి మనల్ని అనేంత వరకు ఇడిచిపెట్టరు. కానీ దేవుడు మన కొరకు ఎంతగానో ప్రాణం పెడుతూ వచ్చాడు. మనం కూడా, నేను కూడా ఎప్పుడైనా సరే మనము అంటే నేను రాజమండ్రికి వెళ్ళినప్పుడు ఒక ఆయన వాక్యం చెప్తూ వచ్చాడు, మీరు దక్షిణ భాగం మీకుంటే మీ చేతులు పడిపోతాయి, మీ కాళ్ళు పడిపోతాయి అంటూ వచ్చినప్పుడు నేను మొన్నటి నుండి నేను వాక్యం చెప్పినప్పుడు అంటే ప్రభా నాతో మాట్లాడు ప్రభా అని నిన్నల్లా నేను ఆలోచించి ప్రభా నన్ను దేవుని దగ్గర అడుగుతూ వచ్చాను. సుమతి అక్క కూడా నాకు బైబిల్ ప్రార్థన చేసుకో, దేవుడు నీతో ఏం మాట్లాడతాడో చెప్పండి అని చెప్తూ వచ్చింది. నన్ను ఎంతగానో ప్రభా నన్ను మరి నాతో మాట్లాడు ప్రభా నువ్వు అని నేను కన్నీరుతో ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నాకు పదే అదే మాటే గుర్తుకొస్తున్నాడు. తర్వాత నేను ఈ మాట పంచుకోవాలో వద్దా ప్రభు నాకు తెలియదు ప్రభు, మరి ఎలా మాట్లాడాలో నాకు తెలియదు ప్రభు అంటే దేవుడు నువ్వు ఇదే మాటే మాట్లాడని అంతరంగానికి ఒకటే వద్దు ప్రభు ఇది చెప్పచ్చో లేదో ప్రభు నాకు తెలియదు ప్రభు అని సుజాత అక్కకు ఫోన్ చేసిన రాత్రి, అక్క ఇట్లా అని నాకు మాట్లాడినాడు అక్క అంటే దేవుడు మంచిగా మాట్లాడినారు అని దేవుడు దాంట్లోనే తీసుకొని ఒక మాట చెప్పమ్మా, నీకు ఏ వచనాలు రావు కదా, దేవుడు నీతోనే మాట్లాడతాడు రాని అని చెప్పింది. దేవుడు నాకు ఎంతగానో నాకు అసలు ఏమి చెప్పడానికి రాదు, నాకు చాలా భయం వేస్తుంది. దేవుడు నా పక్షాన్ని ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ నా కొరకు మరణించినాడు. ఆయన కోసం నేను సత్యం అనే మార్గంలో నాకు కూడా ఇలా చెప్పాలని ఎన్నో రోజులుంటూ ఆశ ఉంది. కానీ నన్ను బైబుల్ చదవలేను కదా, దేవుడు ఏదేమైనా దేవుని చిత్తంతో నేను మాట్లాడాలి అని అనుకుంటూ వచ్చానక్క. ఈ చిన్న నా కొరకు దేవుడు ఆయన 3 మేకుల మధ్య ప్రభు మరణిస్తూ వచ్చాడు. ఆయనను మరణాలను సిలువ వేయించేదానిగా ఉండకూడదని దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు అక్క. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. తండ్రి జీవాంగ జీవాత్మకి నా తండ్రి సమయంలో మీ మాటలకి స్తోత్రములు వందనాలు. అవును ప్రభా, నా పాపం కొరకు, నా శాపం, నా అపరాధము కొరకు, చచ్చిన స్థితిలో ఉన్న నా కొరకు నాకు జీవం నీటకు ప్రభా నీ ఏకైక కుమారుని ప్రియకుమారుని నా నిమిత్తము ప్రభా ఆ పరం నుంచి ఈ లోకంలోకి పంపి ఉన్నందుకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవాన తండ్రి అవును నాయన, ఆ కల్వరిలో నా నిమిత్తము ప్రభా నా తండ్రి నా పాపము తీసివేయటకు, నన్ను విమోచించుటకు ప్రభా నువ్వు నోరు తెరవలేదు ప్రభా, వాళ్ళంతా గాయములు ప్రభా, కొరడా దెబ్బలు, దొక్కలో పోటు ప్రభా తండ్రి చేతులకు మీకు తలకు వెళ్ళ కిరీటము ప్రభా, దేహం అంతా రక్త సిక్మతో వచ్చింది నాయన. నా తండ్రి శరీరంలో ఒక రక్తపు బొట్టు కూడా లేకోకుండా ప్రభా నా కొరకు కారుస్తా వచ్చినావు దేవా నా తండ్రి. అవును ప్రభా, మీరు కాల్చిన అమూల్య రక్తం, నిష్కలంకమైన రక్తం ద్వారా ప్రభా నా ప్రతి పాప దోషంను కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి దాన్ని విమోచించి నీ బిడ్డగా చేసుకున్నందుకు నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నానయ్యా. అవును ప్రభా నా తండ్రి, అంత బాధలో ఉన్నప్పటికీ ప్రభా నీవైతే నా కొరకు మీరు బాధపడొద్దండి, నీ పిల్లల కొరకు నీ కొరకు బాధపడి దుఃఖించండి అంటున్నావు ప్రభా. ఆ శిలువలో కూడా మా గురించి నువ్వు ఆలోచిస్తావు, ఆ బాధను మీరు పక్కన పెడతా వస్తున్నారు. ఎంతగా వారు హింసిస్తున్నప్పటికీ నాయన నువ్వు నోరు తెలవలే ప్రభా. అవును తండ్రి, బొచ్చు కత్తిరించి అని గొర్రె మౌనంగా ఎలాగుంటుందో ప్రభా, నా కొరకు నీవు మౌనంలో వహిస్తా వచ్చినందుకు నేను స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నాను. యాత్రలో ఇంతవరకు నాకు తోడై నన్ను నడిపిస్తున్న దేవుడు అయినందుకు నాయన నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. నా పక్షంగా ఎన్నో మేలు మహోపకారములు చేసిన దేవానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా చిన్ని ఆరాధన స్థుతి నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆరాధించి అర్పించుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా నాయన, దయగల దేవుడు నువ్వు నాయన, నమ్మదైన దేవుడు నాయన, మమ్మల్ని మరుగు చేసి ప్రభా నన్ను రక్తమంతను ప్రభు ఒక చుక్కైన రక్తము లేనట్లు ప్రభా అరికాలు మొదలుకొని నన్ను ఎంతగానో నన్ను ప్రేమిస్తూ నన్ను సజీవురాలుగా ఈ లోకంలో చేసి ప్రభా నా పాప భారం అంతటి మోస్తున్న దేవుడు నాయన ప్రభా నీ కృప చేత నన్ను నేను శుద్ధి చేసి
ప్రభు ఒకప్పుడు నన్ను మురికి వస్త్రాలు ధరింప చేసిన, నా కొరకు తెల్లమైన వస్త్రాలను ధరింప చేసిన దేవుడు వేనందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభు ఇకనైనా ఎక్కడ నేను సిలువ వేయించేదానిగా ఉండకూడదు ప్రభు. నీ కొరకు నేను నమ్మకంగా జీవించేదానిగా నా ప్రతి పాపను కడిగి శుద్ధి చేసిన దేవునికి ప్రభు, నా కుటుంబ పట్ల నా పట్ల ఎన్నో మేలులు చేసిన నా తండ్రికి ఏమిచ్చిన నీ రుణం తీర్చుకోలేక నా స్తుతి ఆరాధన యేసుకే సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.